నెల్లూరు నగరం స్టోన్ హౌస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం కనికా పరమేశ్వరి అమ్మవారికి నగరోత్సవం నిర్వహించారు. మూలవర్లకు పూలంగి సేవ చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు.
ఈరోజు కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో విజయదశమి 10వ రోజు. ఈరోజు మెయిన్ వచ్చేసి విజయదశమి. ఈరోజు ఉదయము అమ్మవారికి అభిషేకం జరిగింది. ఈ యొక్క అభిషేకం అనేది కన్నికా పరమేశ్వరి అమ్మవారిలో సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి 108 కలశాలతోటి అని రకరకాల పాలు, పెరుగు, తేనె ఇటువంటి పండ్ల రసాలతోటి యొక్క అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. అట్లాగే ఈరోజు సాయంత్రము అమ్మవారికి బంగారు చీర, బంగారు కిరీటంతో అమ్మవారు మెరిసిపోయే విధంగా కూడా ఉన్నారు. ఈరోజు వేలాది మంది భక్తులు వస్తున్నారు. 9 గంటలకల్లా ఈ యొక్క ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మీరే చూడండి, రథోత్సవము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు తిరుమలలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఉత్సవం కూడా రంగరంగ వైభవంగా జరుగుతోంది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మా మెయిన్గా అమ్మవారి భక్తులైతేనేమి, ఆర్యవైశ్య ప్రముఖులైతేనేమి ఈ యొక్క ఉత్సవంలో చివరి దాకా ఉండి అమ్మవారితోటి మనం అందరం కూడా నడవాలని మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాను. జై వాసవి. నమస్కారం అండి. నెల్లూరు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వచ్చే విజయదశమి కల్లా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహానవమి ఉదయం 9 గంటలకు కన్యపూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.